రహదారి భద్రత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో రోడ్లు చాలా క్లియర్గా ఉన్నాయి, బండ్లు చాలా స్పీడ్గా పోతున్నాయి. బండ్లు నడిపే వాళ్ళు ఒకటే కాదు, నడుచుకునేతో డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు. మైనర్ డ్రైవింగ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తే ఈ స్కూల్ టైమింగ్స్లో అంత బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా హడావిడిగా వస్తున్నారు, ఆ బుక్కులు ముందర పెట్టుకొని ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కూడా నడుపుతూ ఉన్నారు. యూత్ మరీ ఇదిగా అవుతున్నాయి. ఇంకా కొన్ని పరిస్థితుల్లో మనం చూసుకుంటే కామన్ సెన్స్ కూడా కోల్పోతున్నారు. వాళ్ళు 100 స్పీడు, 120 స్పీడు, 140 స్పీడ్ కూడా నడుస్తూ ఉన్నాయి కార్లు. కొన్ని చూస్తే 100 దాటినప్పటి నుంచి అసలు కంట్రోల్ కాదు. అయినప్పటికీ కూడా 140 అట్లా నడిపి యాక్సిడెంట్లకు గురి అందరూ చనిపోతున్నారు. రీసెంట్గా మనకు నెల్లూరు ఇన్సిడెంట్ తీసుకుంటే, అంతేకాకుండా ఇక్కడ మనం 7 రోడ్స్ సర్కిల్ చూసుకున్నా, అన్నమయ్య సర్కిల్ చూసుకున్నా కూడా ఓవర్ స్పీడ్ పోయేసి ఆ కంట్రోల్ చేసుకోలేక ముందర పోతున్న బండిని గుద్ది ఆ తల డివైడర్ని తగిలి చనిపోతున్నారు. ఇక బస్సెస్ అయినా అంతే, వాళ్ళు షెడ్యూల్ టైం పెట్టాలని చూసుకొని కొద్దిగా ర్యాష్ డ్రైవింగ్ అట్లా పోయేసి, అదేవిధంగా ఈ పెడస్ట్రియన్స్ కూడా సెల్ ఫోన్ వాకింగ్ చేస్తున్నారు. నడిచేటప్పుడు ఎంతో ఫ్రీగా రిలాక్స్గా ఉండాలి, బోత్ సైడ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, డయాగ్నల్ మార్చ్ చేయాలి, డ్రైవర్ని ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలి. అదే హెవీ వెహికల్ అయితే దాన్ని పంపించిన తర్వాతనే పోవాలి. కానీ ప్రతి ఒక్కరికి తొందర ఎక్కువైపోయింది. అంతేకాకుండా ఈ 2 వీలర్స్ వీళ్ళంతా చూస్తే ర్యాష్ డ్రైవింగ్ ఉంది, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఉంది, డ్రంకన్ డ్రైవింగ్ ఉంది, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ కూడా. అంటే సెల్ ఫోన్ ముందర పెట్టుకొని ఉంటారు, ఆ సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఏదో చూస్తూ ఉంటారు, లేదంటే ఫోన్లో మాట్లాడుతుంటారు, చిట్ చాట్ చేస్తుంటారు. ఈ విధంగా చేస్తారు. ఈ ఆటోలు ట్రాక్టర్లో చూస్తే వాళ్ళు ముందర పోతుంటారు, ఎప్పుడు ఎటు నడుపుతారో మనకే తెలియదు. కాకపోతే ఈ ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకంటే రోడ్స్ బాగున్నాయి, బండ్లు కూడా మంచి బండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతారు, ఆ టైర్లన్నీ అరిగిపోయింటాయి, టైర్లు మార్చుకోరు. ఆ బండ్లకైతే ఎక్కువ 3 lakhs 2 lakhs అట్లా పెట్టి బండి కొంటారు, కానీ ఒక హెల్మెట్ కొనరు, హెల్మెట్ వాడరు. ఆ ఎక్కువ పర్సెంట్ హెడ్ ఇంజురీస్తోనే చనిపోతున్నారు. ఇకపోతే టౌన్లలో ఆ డివైడర్ కటింగ్స్లో అవతల నుంచి ఇవతలకి వచ్చేటప్పుడు చూసుకోకుండా నేరుగా వెళ్ళిపోయేసి యాక్సిడెంట్లు అవుతున్నారు. డివైడర్ పక్కన పోతూ ఉంటారు, కొద్దిగా స్కిడ్ అయినా కూడా కింద పడిపోయేసి డివైడర్ తల పగిలి చనిపోతూ ఉన్నారు. సో మనము నెల్లూరు ఇన్సిడెంట్ చూసుకుంటే కూడా 2 అమ్మాయిలు వెళ్తూ ఉన్నారు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదండి, సడన్ బ్రేక్ వేసే లోపల వెనకల అమ్మాయి ముందుకు పడిపోయి బండి పక్కన పెట్టి నిలబెట్టి వద్దామని చూసే లోపలే ఇంకో కారు వచ్చేసి ఆమె మీద వెళ్ళిపోతుంది. ఏమంటే వీళ్ళు ఓవర్ స్పీడ్ వచ్చి ఆ బ్రేక్ వేయడము, ఆమె కింద పడడము, ఆ వెహికల్ కూడా ఓవర్ స్పీడ్ వచ్చేసి దాని మీద పోవడము జరుగుతుంది. ఈ డ్రంకన్ డ్రైవింగ్ కూడా రోజుకి పెరిగిపోతూ ఉంది. కారణం ఏమంటే యూత్ అందరూ కూడా, మెడికల్ స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్కి అడిక్ట్స్ అయిపోతున్నారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు మందు తాగడం కానీ, లేదంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం కానీ, లేదంటే ఏదో మెడికల్ షాప్లో దొరికే ఈ మత్తుకు సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని మత్తుగా ఇదవుతున్నారు. మరి ఎందుకు ఈ యూత్ అందరూ కూడా ఈ విధంగా అవుతున్నారో తెలియడం లేదు. మనం చాలా కాలేజెస్లో మీరు యూట్యూబ్లో ఇక్కడ చూసింటారు, ఆ యూత్ అంతా ఇంజెక్షన్లు వేసుకోవడము, ఇది డ్రగ్స్కి మత్తుకి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు, విలాసాలకి ఎక్కువ. అంటే నాలెడ్జ్ అనేది కోల్పోతున్నారు. సాయంత్రం చూసుకుంటే మనము రోడ్ల దగ్గర కూడల్లో వద్ద మిరపకాయ బజ్జీ కోసం కానీ, లేదంటే పానీపూరి కోసం కానీ ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోతారు, రోడ్డు మీద బండి పెట్టేస్తారు, పానీపూరి తింటుంటారు ఆ కాలువ పక్కన. అదేం టేస్ట్, అదేం అర్థం కాదు. కానీ యూత్ అందరూ, మగపిల్లలు కానీ, అమ్మాయిలు, ఆడపిల్లలు కానీ అందరూ ఈ విధంగానే తయారవుతున్నారు. పోయేసి బండి రోడ్డు మీద పెట్టేసి ఇతరులకు ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్స్ అయిపోతాయి, అన్నీ తెలుసు వాళ్ళకి. అయినప్పటికీ కూడా ఆ రోడ్డు మీద చెత్త తినడానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇకపోతే వేరింగ్ ఆఫ్ డ్రెస్ కూడా అమ్మాయిలు ముఖ్యంగా వెనక సీట్లో కూర్చున్నప్పుడు కొద్దిగా లూజ్ డ్రెస్ వేసుకోకుండా వాళ్ళకి సంబంధించిన శారీ కానీ, చున్నీ కానీ కొద్దిగా నడుము దగ్గర పెట్టుకోవడం కానీ అట్లా చేసుకోవాలి. లేదంటే బ్యాక్ వీల్కి చుట్టుకొని ఎంతోమంది చనిపోయిన ఇన్సిడెంట్లు మనం చాలా చూసాము. నెల్లూరులో ఈ మధ్య ఒక కొడుకు తల్లిని తీసుకుపోయేసి బస్టాండ్కి డ్రాప్ చేయడానికి అని వెళ్తూ ఉంటే ఈలోపే పాపం ఆ శారీ ఆ వీల్కి చుట్టుకొని కింద తగిలి డ్యామేజ్ అయ్యి చనిపోతుంది. మన కడప పులివెందుల్లో కూడా ఇదే విధంగా ఒక ఆమె చంటి బిడ్డను పెట్టుకుంది, శారీ దాంట్లో చిక్కుకొని పాపం పిల్లగాడి కింద పడే లోపల కింద పడి డ్యామేజ్ అవుతుంది. ఇకపోతే ఆఫ్టర్నూన్ టైంలో
మరి పేరెంట్స్ కూడా గైడ్ చేయాలి, టీచర్లు గైడ్ చేయాలి. ఎంత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పిల్లలు కూడా కంట్రోల్ తప్పిపోయినారనిపిస్తుంది. ముగ్గురు వెళ్తూ ఉంటారు, అది కూడా ఎంత ఓవర్ స్పీడ్ నడుపుతూ ఉంటారు, కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్ అవుతున్నారు. ముగ్గురు పిల్లలు కూడా చనిపోయిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాము ప్రతిరోజు కూడా. కొంతమంది పిల్లలైతే యాక్సిడెంట్లకు గురి అయిపోయేసి కాళ్ళు చేతులు పోగొట్టుకొని మంచాన పడి ఉంటున్నారు. మైనర్లుగా మీరు బండి నడిపితే యాక్సిడెంట్ చేసి ఎవరికైనా ఇంజూర్ అయితే మీరొక్కరి మీదనే కేసు రిజిస్టర్ కాదు. ఎందుకంటే మీరు మైనరు ప్లస్ లైసెన్స్ లేదు కనుక మీ పేరెంట్స్ మీద కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. సో మీ దెబ్బకి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఎంతో